నేనండి ఈరోజు బయటకెళ్ళే పని ఉంది. తొందరగా వంట చేద్దాం అనేసి సింపుల్ వంట అండి. నాకు బయటకెళ్ళే పని ఉన్నప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను. ఏం లేదండి, ఒక దోసకాయ, ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు ఉంటే 2 టమాటాలు ఎక్స్ట్రా వేసుకుంటే, నేను చాలా వీడియోస్లో లాంగ్ వీడియోస్లో కూడా చెప్పాను. ఒక బంగాళదుంప, చిలకడదుంప ఏదో ఒకటి వేసేసుకుని మొత్తం కలిపండి. మొత్తం కలిపి ఇదిగో దీంట్లో వేసేసుకుంటా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ వేసేస్తానండి. అన్నీ వేసేసి ఉప్పు అండి, మన ఉప్పుని చేతితో వేస్తేనే నాకు కొలత తెలుస్తుందండి. దాని స్పూన్తో తెలీదు, దాంతో చేతితోనే నాకు ఉజ్జాయింపుగా తెలుస్తుంది. ఉప్పు వేస్తానంటే 1 స్పూను కారం వేస్తాను, పసుపు అండి, ఇంకా 2 స్పూన్లు నూనె. గానుగ నూనె వాడండి, రిఫైండ్ నూనెలు వాడితే మనకి జబ్బులు చేస్తాయండి. ఇంకా అంతేనండి. దీన్ని కలబెట్టేసి మూత పెట్టేసి నేను పొయ్యి మీద పెట్టేస్తాను. మగ్గనిచ్చి ఉల్లిపాయలు మగ్గినాక 1 కప్పు వాటర్ వేస్తాను. గుజ్జుగా పులుపులుగా బాగుంటుందండి. దుంపలు ఉంటే నంచుకుంటే బాగుంటాయి. దీనిలో రొయ్యలు, ఎండు రొయ్యలు అవి ఉంటే తాలింపులు వేసుకోవచ్చండి. నేను ఏమి లేవు, మా అమ్మగారు చేసే సింపుల్ వంట ఇది. నాకు ఇష్టం అండి, మా ఇంట్లో అందరు తింటారు. ఇంకా అంతేనండి. క్లోజ్ చేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ పోస్తాను, 1 కప్పు వాటర్. దీన్ని ఇలాగే పొయ్యి అంటించేసి పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేస్తానండి. అంతేనండి. పొయ్యి అంటించేసి ఒక లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచుతాను. 10 నిమిషాల తర్వాత చూస్తానండి. అప్పుడప్పుడు దీంట్లో దోసకాయల నీళ్ళు, టమాటాల నీళ్ళు సరిపోతాయి. మీకు ఇంకా కొద్దిగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇప్పుడు వాటర్ ఇలాగ మూసి పెట్టేసి కాసేపు ఆగి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. కాసేపు ఆగి నేను నీళ్ళు పోస్తానండి. వాటర్ వేస్తే కొంచెం ఇంకా గుజ్జుగా ఉంటుంది. దుంపలు ఏమైనా వేస్తే కూడా బాగా ఉడుకుతాయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో అండి. ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది, అందుకే సింపుల్ వంట.